ఇక కేసీఆర్ వాంగ్మూలంపై సస్పెన్స్. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్. భారీగా బీఆర్ఎస్ నాయకులు తరలి వచ్చే అవకాశం. మరి ఎందుకు భారీగా తరలి వస్తున్నారు నాకేం అర్థం కావట్లే. ఆయన ఏమన్నా అక్కడికి ఏమన్నా ఆయనకి సన్మానం చేస్తున్నారా, లేకపోతే ఆయనకి ఏమన్నా దాన్ని ఏమంటారండి, ఏదన్నా ఆయన వరల్డ్ కప్ కానీ లేకపోతే కనీసం ఐపీఎల్ ట్రోఫీ ఏమన్నా గెలిచాడా? ఎందుకు ఆయనకి భారీ ఎత్తున క్యాన్వాయిలు? ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఓ పెద్ద కాన్వాయ్ వేసుకొని వస్తున్నా అంట. కేటీఆర్ పిలిపించాడు, రాష్ట్రంలో ఉన్న అందరు రండి ఇక్కడికి అని చెప్పారు. ఎందుకు? దానివల్ల ఏంటి ఉపయోగం? ఇవాళ బుధవారమే కదా, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. బుధవారమే వాళ్ళ గురువారం, బుధవారమేనా? బుధవారమే. సో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మీరు వచ్చి ట్రాఫిక్ జామ్ చేసి మొత్తం రచ్చలేపటం తప్ప మీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? రావటం వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు రారు, వరదలు వచ్చినప్పుడు మీరు రారు, ఏదన్నా ప్రమాదాలు జరిగినప్పుడు మీరు రారు. మిమ్మల్ని మాత్రం అదేదో మీరు చేసిన ఒక తప్పుకి ఆ తప్పు ఏంటి అని మిమ్మల్ని విచారణ చేస్తా అంటే మాత్రం ప్రజలందరూ క్యాన్వాలు వేసుకొని సొంత వెహికల్స్ వేసుకొని రావాలి. సొంత వెహికల్స్ వేసుకొని రాలే, మీరు ఎంతో కొంత ఇస్తారుగా, అది వేరే విషయం. అందరూ ఎవరైతే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు, నేను అందరూ మెసేజ్లు పెట్టుకుంటున్నారు సాయంత్రం, రేపు ఇట్లా ఉంది, మన ఫస్ట్ ఎవరి పార్టీ ఆఫీస్కి రండి, వాళ్ళు 10 9 ఎవరి పార్టీ ఆఫీస్కి వాళ్ళు వచ్చేస్తే నియోజకవర్గంలో ఉన్న పార్టీ ఆఫీస్కి, అక్కడి నుంచి అందరం ర్యాలీగా పోదాం అక్కడికి అంటున్నారు. ఏమన్నా ఆయన వరల్డ్ కప్ ఏమైనా గెలుచుకొస్తున్నాడా, లేకపోతే ఏమన్నా నోబెల్ శాంతి, లేకపోతే ఆయన కట్టిన కాళేశ్వరం అద్భుతానికి ఇండియాలో ఇంజనీర్గా మేధావిగా చెప్పుకునే మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు తీసేసి ఇంక నుంచి భారతదేశంలో అత్యుత్తమ శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే కేసీఆర్ అని చెప్పి ఏమన్నా బిరుదిచ్చారు ఆయనకి. దేనికి మీరు అంత భారీ ఎత్తున వ్యాన్లు వేసుకొని రావటం, క్యాన్వాయిలు చేసుకొని రావటం? ఎవరికి ఉపయోగం మీ వల్ల? అసలే మీరు చేసింది తెలంగాణ ఆగం పట్టించారు. 1,50,000 కోట్ల పైపచ్చి అయిందని చెప్పి హరీష్ రావే చెప్పిండు మొన్న ప్రెస్ మీట్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి. మొత్తం ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి 1,50,000 కోట్ల పైన అయిందని చెప్పి ఆయనే చెప్పిండు. దీంట్లో ఖర్చు అయింది ఎంతో, మీరు నొక్కింది ఎంతో, నొక్కింది ఎడబెట్టారో, ఎడ తీసుకున్నారో, ఎవరెవరు తిరిగి మీకు వాటిని బాండ్ రూపంలో ఇచ్చారో అందరికీ తెలిసిన విషయమే. దొంగ దొరికాక కూడా నేను ఇంకా దొంగను కాదు, దొరని అని చెప్పుకొని ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేసినా అది నడవదు. కొన్ని రోజులు నడిసిద్ది. అది జనం ఆల్రెడీ అంతా చూస్తున్నారు, జనం ఆల్రెడీ అంతా అర్థమవుతుంది. ఇంకెందుకు ఈ డ్రామాలంతా? కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది? సబ్ కమిటీకి బ్యారేజీలకు సంబంధం ఉందా? మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించిన కమిషన్. రకరకాల వాంగ్మూలాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని నిర్ణయం. నేడు విచారణకు హాజరు కానున్న కేసీఆర్. ఆయన ఏం చెప్తారనే దానిపై ఉత్కంఠ. ఫామ్ హౌస్లో మరోసారి హరీష్తో సుదీర్ఘ చర్చ. బీఆర్కే భవన్కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్కు మద్దతుగా కవిత అనుచరులు కూడా. నేడు మళ్ళీ ప్రభాకర్ రావు విచారణ, సెల్ ఫోన్ అప్పగించాలని సిట్ ఆదేశం. నాంపల్లి కోర్టుకు హాజరైన ప్రభాకర్ రావు. సో మొత్తం అంతా అన్ని విచారణల మీద నడుస్తుంది. తెలంగాణలో ఏం నడుస్తుంది అంటే విచారణల టైం నడుస్తుందని చెప్పుకోవాలి. సో హరీష్ రావుతో నిన్న భేటీ అయ్యాడు. ఏంది మరి ఏమడుగుతున్నారు, నిన్నేమడుగుతున్నారు, నేనేం చెప్పాలి? నాకు అసలే నాకు ఈగో, పరమ ఈగో, ప్రపంచ మేధావని, తోపుని, తురుముని నన్ను పట్టుకొని వాళ్ళు క్వశ్చన్ చేసే అంత పెద్ద మనుషుల వాళ్ళు అంత ఉందా వాళ్ళకి అని పాపం ఎంతో ఆయన ఈగో హట్ అయి ఉంటుంది. కానీ ఏం జరిగిందంటే బాపు కేసీఆర్ కానీ చుట్టుపక్కల దెయ్యాలు, అదే నేను అనలేదండి దెయ్యాలండి, కవితమ్మ అంది కదా కేసీఆర్ చుట్టూ అందరూ దెయ్యాలే అని. సో ఆ దెయ్యాలు ఏం చెప్పు ఉంటాయంటే అక్కడికి వెళ్తే నిన్ను విచారణకి పిలిపించి రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టాడు నిన్ను అని చెప్పి ప్రజల్లో ఒక సింపతి వెళ్తుంది. ఆ సింపతి మనకి రాబోయే ఎలక్షన్స్, స్థానిక సంస్థలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, డెఫినెట్గా యూజ్ అవుతుంది అని చెప్పి ఆ చుట్టూ ఉన్న దెయ్యాలు చెప్పుంటారు. సో అందుకని ఈ కమిషన్ విచారణకు వస్తే ఏదైనా సింపతి వర్కౌట్ అయ్యిద్ది అన్న దీంట్లో ఆయన వస్తున్నాడు తప్పించి నాకు తెలిసి ఇక్కడైతే ఏం జరిగేది ఉండదు. ఆయన కూడా నాకు తెలియదు, గుర్తులేదు, లేకపోతే ఇంజనీర్లు చేస్తే చెప్పాను, లేకపోతే ఇంకేదో చెప్తాడు ఆయన స్టైల్లో. ఎక్కడైతే విచారణ చేస్తున్నారో అక్కడే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను నేను. మరి చూడాలి మనం అయితే. కాళేశ్వరం బ్యారేజీల కుంగుపాటుపై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ను పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించి తెలుస్తుంది. రకరకాల వాంగ్మూలాలు వచ్చిన నేపథ్యంలో ఆధారాలన్నింటినీ ముందు పెట్టి మరి కేసీఆర్ను విచారించడం తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ మంత్రివర్గ ఉపసంఘం తీసుకుందని కమిషన్ ముందు పలువురు వాంగ్మూలం ఇవ్వగా తాజాగా మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. హరీష్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చర్చించాకే
కాళేశ్వరం బ్యారేజీలపై, ప్రాజెక్టుల రీఇంజనీరింగ్పై నిర్ణయం తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తుండగా మంత్రివర్గ ఉపసంఘానికి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధం లేదని తేలింది. ప్రాణహిత చేవెళ్ల పథకంలో తుమ్మిడిహట్ వద్ద బ్యారేజ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి 2,591 కోట్లతో అనుమతులు ఎవరిచ్చారు? అంతేనా? ఇవ్వాలంటే అప్పటి ఈఎన్సీ మురళీధర్ 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటి అనుగుణంగా ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్కి అనుమతిస్తూ 2016 మార్చి 1న జీవో జారీ చేసింది. ఈ జీవో విడుదలైన 14 రోజుల తర్వాత అంటే 2016 మార్చి 15న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ నాటి సిఎస్ రాజీవ్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ చైర్మన్గా, మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావును సభ్యులుగా నియమిస్తూ జీవో 655 జారీ చేశారు. కానీ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని, కాళేశ్వరం నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని ఈటెల కమిషనర్ చెప్పాడు. నాటి మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడిగా ఉన్న తుమ్మల దీన్ని ఖండించారు. ఈటెల ఏమంటాడు? ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు, ఆ సబ్ కమిటీ ద్వారా నిధులు ఇచ్చామని చెప్తాడు ఈటెల. వెంటనే తుమ్మల ఏమంటాడు? అసలు అట్లాంటి సబ్ కమిటీ ఎప్పుడు వేశారో ఆ సబ్ కమిటీలో నేనైతే లేను, నాకేం తెలియదు అంటాడు తుమ్మల. మళ్ళీ ఆయన లాగుతారేమోనని. మరోవైపు హరీష్ కూడా ఈటెల వ్యాఖ్యలకు కొనసాగింపుగా సమాధానాలు ఇచ్చారు. కేంద్ర జనవనరుల సంఘం లేఖతో పాటు వ్యాప్కోస్ నివేదిక తర్వాతే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేపట్టినట్టు కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. వాస్తవానికి మేడిగడ్డ, అన్నారం, సుందెళ్లలో బ్యారెలు కట్టడానికి అనుగుణంగా నివేదిక ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం వ్యాప్కోస్కు పని అప్పగించినట్టు కమిషన్ గుర్తించింది. అంటే ఆ వ్యాప్కోస్కి అప్పటి ప్రభుత్వం పని అప్పగిస్తే ఆబ్వియస్లీ వ్యాప్కోస్ ఏం చేస్తుంది? ప్రభుత్వానికి కావాల్సినట్టు, ప్రభుత్వం అడిగినట్టు నివేదిక ఇస్తుంది. డౌట్ ఏముంది దాంట్లో? లేదు కదా. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ విచారణ విషయంలో అన్ని ఆధారాలు ముందు పెట్టుకొని ఆయన్ని ప్రశ్నించాలని కమిషన్ నిర్ణయించింది. కాళేశ్వరం ఆమోదించిన తేదీ ఏంటి? సబ్ కమిటీ వేసింది ఎప్పుడు? సబ్ కమిటీ సిఫారసులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా? కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గ ఆమోదం ఉందా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాల వద్ద రాతి పునాది ఉందా లేదా అని కమిషన్ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కాళేశ్వరం బ్యారేజీలను ఇసుక పునాదులపై కట్టడాన్ని డిజైన్లు కానీ డ్రాయింగ్లు కానీ ఇస్తే వాటి విరుద్ధంగా కట్టారన్న జాతీయ ఆనకట్ల భద్రతా సంస్థ నివేదిక ఆధారంగా కేసీఆర్ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఈయనేమంటాడు? అసలు ఈ ఎన్డీఎస్ఏ రిపోర్టే తప్పు, అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, అది ఎన్డీఏ రిపోర్టు అంటాడు. ఇక్కడ పోనీ విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే అది విజిలెన్స్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన రిపోర్ట్ అంటాడు. మరి సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. మరి కాగిచ్చిన 256 పేజీల రిపోర్ట్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి నేను చూస్తున్నా బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు అంతా ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కాళేశ్వరం అద్భుతం అద్భుతం అద్భుతం, అసలు మహా అద్భుతం, ఇన్ని ఉన్నాయి దాంట్లో, ఇంత గొప్ప గ్రావిటీ కెనాల్, ఇంత పెద్ద గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, తోపు తురువు అని చెప్తున్నారు. కానీ ఒక్కళ్ళైనా అసలు మీకు ఈ విషయం తెలియదు అనుకుంటా. పాపం మీ పెయిడ్ ఆర్టిస్టులకి మీకు కొంతవరకే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అసలు ఒక్కళ్ళైనా మీకు అర్థమవుతుందా? ప్రతి సంవత్సరం 150 నుంచి 160 టీఎంసీలు ఎత్తిపోస్తా అని చెప్పి కాళేశ్వరం కట్టారు కదా. 4 ఏళ్ళు పూర్తయిన తర్వాత 4 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. మరి 4 ఏళ్లలో ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసారు మీరు? స్ట్రైట్ అండ్ క్వశ్చన్ ఇదే, ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. సరే, కాళేశ్వరం మహా అద్భుతం, నిజంగానే తుమ్మిడిహట్టు వద్ద నీళ్ళు లేవు కాబట్టి మేడిగడ్డ తీసుకొచ్చారు, ఒప్పుకుందాం. ఇది ఒక కళాఖండం. కేసీఆర్ మైండ్ బయటికి తీసి ఆ కాళేశ్వరంలో ముంచి దాన్ని వాష్ చేసి సర్ఫ్ ఎక్సెల్ ఇవన్నీ వేసి తీసి దాన్ని వాష్ చేసి బయటికి మళ్ళీ బ్రెయిన్ పెట్టుకొని గీసిన ఒక అద్భుతం ఈ కాళేశ్వరం. కరెక్టే, తోపు కరెక్టే, ₹1 కూడా అవినీతి జరగలేదు కరెక్టే. మరి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే 160 టీఎంసీలు ఎత్తిపోస్తాను సంవత్సరానికి అని చెప్పి మరి మీ 4 ఏళ్లలో ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసారు? ఫస్ట్ క్వశ్చన్. మీరు అనవసరంగా ఒక అప్రోచ్ కెనాల్ కొండపోచమ్మ దగ్గర, మల్లన్న సాగర్ కన్నా ముందే కొండపోచమ్మ దగ్గర ఒక అప్రోచ్ కెనాల్ కట్టారా? 100 కోట్లు పెట్టి కట్టలేదా? ఆ అప్రోచ్ కెనాల్ మునిగిపోద్దని మీకు తెలుసు కదా. తెలిసి కూడా మరి అప్రోచ్ కెనాల్ ఫామ్ హౌస్ కోసం, నీళ్ల కోసం అప్రోచ్ కెనాల్ కట్టింది అబద్ధమా? దీనికి సమాధానం చెప్పండి. తర్వాత కాగిచ్చిన రిపోర్ట్లోనే ఉంది, ఎవరికన్నా తెలుసు. ఒక్కసారి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం బ్యారేజ్లో ఉన్న ఆ మోటార్లు మొత్తం తిరిగితే రాష్ట్రంలో ఎంత పవర్ అయితే, మొత్తం రాష్ట్ర ప్రజలు మొత్తం ఎంత పవర్ అయితే వాడతారో అంత పవర్ దీనికి అవసరమైంది అని చెప్పి ఒక నివేదిక ఉంది. ఇది తప్ప?
2 టీఎంసీలే ఎత్తిపోస్తున్నాం, 3వ టీఎంసీ కూడా ఎత్తిపోస్తాం అని చెప్పి 3వ టీఎంసీ కోసం మీరు అదనంగా భూసేకరణ చేశారు, బిల్లులు కేటాయించుకున్నారు, మళ్ళీ కొంత డబ్బులు తిన్నారన్నది అబద్ధమా? సరే, ఒకసారి ఏదో సంవత్సరం ఒక 160 టీఎంసీలు ఎత్తిపోసారు మీరు ఎల్లంపల్లికి. ఎత్తిపోయగానే గోదావరికి వరద వచ్చి మళ్ళీ బ్యాక్ రాగానే 160 టీఎంసీల్లో ఒక 60 నుంచి 70 టీఎంసీలు తిరిగి సముద్రంలోకి వదిలేసింది నిజమా కాదా? ఈ 60 టీఎంసీలు ఎత్తిపోసిందంతా కరెంటు బిల్లు వేస్టా కాదా? అది ఎత్తిపోతల కాదు తిప్పిపోతలా అని చెప్పి అప్పట్లో మేధావులంతా చెప్పింది నిజమా కాదా? వీటికి సమాధానం చెప్పండి. సోకాల్డ్ మేధావులు, సోకాల్డ్ గొప్పోళ్ళు, బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే దీన్ని తోపు అని చెప్తున్నారో ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా మీ దగ్గర? ఒక్కళ్ళ దగ్గరైనా సమాధానం ఉందా? లేదు కదా. మరి అద్భుతం సరే, దానికన్నా ముందు బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. మేడిగడ్డ కుంగింది, అదేమంటే 180 పిల్లర్లు ఎన్నో పిల్లర్లు ఓ పిల్లర్ కుంగితే తప్పేంది అంటున్నారు. మరి మీ ఇళ్లలో కూడా అందరిళ్లలో ఒక్కో పిల్లర్ కుంగిపోతుందా మీరు కట్టుకున్న ఇళ్లలో? సమాధానం తెగ మాడుతున్నారు కదా మీరంతా. కేసీఆర్, హరీష్ రావు, మీ బీఆర్ఎస్ పెయిడ్ పార్టీ అంతా, పింకులు, తెలుగు స్క్రైబోళ్ళు వీళ్ళంతా గంటలు ఇదొక అద్భుతం, ఇదొక అద్భుతం, అద్భుతం అద్భుతం అంటున్నారు. అద్భుతం సరే, నేను ఒప్పుకుంటా మీరు అద్భుతమే. మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏంటి ఎవరైనా చెప్తారా? సవాల్ నేను ఎవరికైనా, బీఆర్ఎస్ వాళ్ళకి ఎవరికైనా 256 పేజీల కాగ్ రిపోర్ట్ ముందు పెట్టుకొని మాట్లాడదాం రండి ఎవరైనా సరే. అసలు కాగ్ రిపోర్ట్ అంటే ఒకటి ఉందో తెలుసా మీకు? సెంట్రల్ ఫర్ ఆడిట్ అనే ఈ భారీ ఎత్తున జరిగే వాటికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అదిగో మనం చాలాసార్లు చూపించాం మీకు, నేను మళ్ళీ చూపిస్తాను. మన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సెంట్రల్ ఫర్ ఆడిట్ జనరల్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఉందండి. 256 పేజీల రిపోర్టు కాళేశ్వరం గురించి వీళ్ళు ఇచ్చారు. ఇదిగో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనితీరుపై భారత కంట్రోలర్ మరియు ఆడిట్ జనరల్ ఇచ్చిన నివేదిక కాగ్ రిపోర్ట్ ఉంది. 256 పేజీల రిపోర్ట్ ఉంది. ఇది ఎవరన్నా చదివారా మీరు? ఎవరన్నా 2024లో నివేదిక ఇచ్చింది, ఒక నివేదిక. ఈ నివేదిక ఎవరైనా చదివారా? దీంట్లో ఉన్న పాయింట్స్ చూసారు ఎవరన్నా? మీరు ఎవరన్నా చూసి మీరు అప్పుడు ఈ పాయింట్లన్నింటి మీద డిబేట్కి రండి, మాట్లాడదాం మనం. తోపు నిజంగానే కాళేశ్వరం ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పచ్చు. సరే, మరి ఇంత కేసీఆర్ ఏం చెప్తాడా దీనికి అంటే, మంత్రివర్గ ఉపసంఘానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదని, దాని అజెండాలో కాళేశ్వరం లేదని జస్టిస్ పీసీ కమిషన్ గుర్తించింది. ప్రాణహిత చేవేళ్ల ఎత్తిపోతల పథకం, ఇందిరమ్మ వరద కాలువ, దేవాదుల ఎత్తిపోతల పథకంపై మంత్రివర్గ ఉపసంఘం వేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది. 2015 ఏప్రిల్ 2న మేడిగడ్డ వద్ద బ్యారేజ్ డిపిఆర్ తయారీ బాధ్యతలు వ్యాప్కోస్కి ఇవ్వడానికి అనుమతి కోరుతూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సిఈ లేఖ రాయగా, ఏప్రిల్ 13న డిపిఆర్ తయారీ బాధ్యతలు వ్యాప్కోస్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ముందే నిర్ణయాలు తీసుకొని ఆ ప్రాంతంలోనే బ్యారేజీలు కట్టడాన్ని అనువుగా డిపిఆర్ ఇవ్వాలని వ్యాప్కోస్ను ప్రభుత్వం కోరినట్టు తెలుస్తుంది. సో దీంతో జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు దానిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ విచారణ కమిషన్ ఎదుట ఏం చెప్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలం మార్పు, డిజైన్లు, నాణ్యత లోపం, నిర్వహణ లేకపోవటం, బ్యారేజ్ కుంగిపోవటం, ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు చెల్లింపు తదితర అంశాలపై కమిషన్ కేసీఆర్ని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్కే భవన్కి వస్తున్న దృష్ట్యా ఎమ్మెల్సీ కవిత వర్గం కూడా కేసీఆర్కు మద్దతుగా రావడానికి ఏర్పాట్లు చేసుకున్న సంవత్సరం ఓ పని జరగాలి. వాళ్ళు ఏం జరగాలంటే అక్కడ ఈ కవిత వర్గంను ఈ బీఆర్ఎస్ వర్గం కొట్టుకోవాలంట. అక్కడ ఒకదానికోసం వెళ్ళి ఇంకోటి అయింది భలే ఉంటుంది. అప్పుడు ఇదిగో భారీ కాన్వాయ్తో పోతారంటండి. మరి ఎందుకు ఈ కాన్వాయ్? ఇది అయిపోయిన తర్వాత తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేస్తాడంట. చేయండి, మీరు ఏదన్నా చేయండి సార్, మేము అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పండి. సింపుల్. మీరు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారా, మళ్ళీ నుంచుంటారా, కూర్చుంటారా, మరోసారి ఆమరణ దీక్ష చేస్తారా, ఏదన్నా చేయండి, ప్రశ్నలకు సమాధానం చెప్పండి సింపుల్గా. 1,50,000 కోట్లు నీళ్ళలో బారబోసారు తీసుకెళ్ళి మీరు. అదొక వేస్ట్ ప్రాజెక్ట్. అది మీరు ప్రతి సంవత్సరం ఇంతే అవుతుంది. మీరు 160 టీఎంసీలు ఎత్తిపోసిన వెంటనే వరద వస్తే అందులో 60-70 టీఎంసీలు మళ్ళీ సముద్రంలో వదిలేయాల్సి ఉంటుంది. అది ఎత్తిపోతల కాదు, ఇది తిప్పిపోతల. దాదాపుగా ఇప్పటివరకు మనకున్న ఇంజనీరింగ్ లెక్కల ప్రకారం భారతదేశం మొత్తం అండి, ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలా ఇంజనీరింగ్ మేధావులు చెప్తున్న మాట, ఇంతవరకు భారతదేశంలో ఏ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ కాలేదు. 100లో అయి ఉండొచ్చు, 1-2 ఎక్కడో అయి ఉండొచ్చు, కానీ 100లో 99 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఫెయిల్యూర్. ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ కాళేశ్వరం. కడుతున్నప్పుడే అందరూ అన్నారు ఇది సాధ్యం కాదు, ఇది ఒక వేస్ట్ చర్య, పనికిమాలిన చర్య అని.
ఎవడో చేయలేపాడంటే అర్థం ఏంటంటే అది ఇంకెవడో చేయకూడదని అర్థం. నేను అపర భగీరథుణ్ణి, గంగమ్మని పైనుంచి కిందకి దింపుతాను, నేను తోపుని తురువుని అంటే ఇట్లానే అవుతాయి. ప్రజాధనం నీళ్ల పాలైపోద్ది, అంతకుమించి ఏం ఉపయోగం ఉండదు.